వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఎన్ఎల్పి ట్రైనర్, సైకాలజిస్ట్ అండ్ జీనియస్ జిమ్ ఫౌండర్ విశేష్ గారు ఉన్నారు. చాలామంది పేరెంట్స్ పిల్లల మీద ఒక కంప్లైంట్ అయితే ఇస్తూ ఉంటారు, ఫోకస్డ్గా ఉండడం అస్సలు కుదరదు అని. సో ఈ బిహేవియర్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అండ్ బ్యాలెన్స్ చేయొచ్చు, ఇలా జరగడానికి గల ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం విశేష్ గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. పేరెంట్స్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారండి, మా వాడు అసలు ఫోకస్డ్గా ఉండడు అండ్ అస్సలు ఏది పట్టించుకోడు అన్న విధంగా అయితే మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలంటారు? అట్ ద సేమ్ టైం దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఎలా ఉండాలంటారు? రైట్. ఫస్ట్ పాయింట్, ఫోకస్ అంటే ఏంటిదో మనం ముందు చూసుకోవాలి. డెఫినెట్గా సార్. ఓకే, అంటే ఒక పనిని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పనిని చేయగలిగితే దాన్ని మనం ఫోకస్ అని అంటాం. సైకాలజీ భాషలో అటెన్షన్ అంటాం. అటెన్షన్, ఈ అటెన్షన్ అనేది చాలామంది పేరెంట్స్కి లేకుంటే పిల్లలకి, స్టూడెంట్స్కి ఉండే ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, గంటలు చదివితే, గంటలు హోంవర్క్ చేస్తే బాగా ఫోకస్ ఉన్నట్లు, చేయలేకపోతే ఫోకస్ లేనట్లుగా ఎక్కువ మంది చేసే కంప్లైంట్. స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్ వస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్తో. కానీ నిజానికి హ్యూమన్ అటెన్షన్ యొక్క స్పాన్ ఎంతో తెలుసా? 20 minutes. 20 minutes 20 to 30 minutes మ్యాక్సిమం. ఇంతకంటే అటెన్షన్ నిలవదు దేని మీద. ఆన్ యావరేజ్ 20 to 30 minutes మాత్రమే. మనం 20 minutes మ్యాక్సిమం 30 minutes అంతే. అంతకంటే అటెన్షన్ ఒకదాని మీద నిలవదు. ఈ విషయం తెలియక చాలామంది, మా పిల్లలు చదవట్లేదండి, మా పిల్లలు ఫోకస్ పెట్టట్లేదండి, మా పిల్లలు అసలు అటెన్షన్ పే చేయట్లేదండి అని అంటుంటారు. ఓకే, 20 minutes తర్వాత అటెన్షన్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది. మనం చదివే దాని నుంచి కానీ, చేసే పని నుంచి కానీ వేరే దానికి షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ అయిన అటెన్షన్ని కొంతమంది వెంటనే ఒక 1-2 minutesలో వెనక్కి తీసుకురాగలుగుతారు. కొంతమంది దేని మీద షిఫ్ట్ అవుతామో దాని మీద పడి వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రాబ్లం. వెంటనే వెనక్కి తీసుకురాగలిగితేనేమో ఓకే, గుడ్, యూ కెన్ కంటిన్యూ ది స్టడీస్. లేదు, కొంతమంది 20 minutes హోంవర్క్ చేసిన తర్వాత ఏదో డ్రాయింగ్ వేయాలని కూర్చుంటారు. ఇంకంతే, ఆ టైం మొత్తంగా డ్రాయింగ్లో గడిచిపోద్ది, హోంవర్క్ పక్కన పడేస్తారు. సో ఇది ప్రాబ్లం. దీన్ని మనం ఫోకస్ లేకపోవడం, అటెన్షన్ లేకపోవడం అని అంటూ ఉంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, పేరెంట్స్గా మనం చేయాల్సింది ఏంటంటే, పిల్లలకు షెడ్యూల్డ్ వర్క్, అంటే హోంవర్క్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయాలి. రైట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ వాళ్ళకి అలవాటు చేయాలి, డిసిప్లిన్ అలవాటు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా మైండ్ కూడా ట్యూన్ అవుతుంది. దిస్ ఈజ్ మై హోంవర్క్ టైం, దిస్ ఈజ్ మై ప్లే టైం, దిస్ ఈజ్ మై లీజర్ టైం అని ఒక టైం సెట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ దాని మీద ఫోకస్ అవుతుంది. ఆ టైం ట్యూన్ అవుతుంది, మైండ్ ట్యూన్ అవుతుంది. సో అలా ట్యూన్ చేయాలి. తర్వాత బ్రేక్స్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బ్రేక్ తీసుకోమని చెప్పాలి. తప్పులేదు, బ్రేక్ తీసుకుని తప్పులేదు. నిజానికి వాళ్ళు అల్లి అలా వాటర్ దాగి రావటమో, లేకుంటే 2 నిమిషాలు పక్కకి వెళ్ళి రావటమో అది చేయొచ్చు. సో ఇక ఇప్పుడు ఇటువంటి చేసిన వల్ల కొంత వాళ్ళకి పెరుగుతుంది. అలాగే మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పించి, నిజానికి మెడిటేషన్ అనే దాన్ని చాలామంది ఏమనుకుంటారు అని అంటే, మెడిటేషన్ని ఒక పక్కన మూల కూర్చొని ఎవరితో మాట్లాడకుండా కూర్చోవడమే మెడిటేషన్ అనేది చాలామందికి ఉన్న నమ్మకం, మనకు జనబౌల్యంలో ఉన్న నమ్మకం. కానీ మైండ్ఫుల్ మెడిటేషన్ అలా ఉండదు. మైండ్ఫుల్ మెడిటేషన్ ఏంటంటే, ఉదయం నువ్వు బ్రష్ చేస్తావు కదా, మనం అందరం బ్రష్ చేస్తాం కదా, ఏ పని చేసి పని చేస్తాం కదా. అవును. ఆ బ్రష్ చేసే 2 నిమిషాలు 3 నిమిషాలు నీ ఫోకస్ అంతా కూడా బ్రష్ మీద పెట్టు. ఫోకస్ అంతా కూడా బ్రష్ మీద ఉంచు. అంటే బ్రష్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా క్లీన్ చేస్తుంది, సో ఫోమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఫోమ్ యొక్క టేస్ట్ ఏంటి, టెక్స్చర్ ఏంటి, స్మెల్ ఏంటి, వీటి మీద మాత్రమే ఫోకస్ ఉంచు. ఆ 2-3 నిమిషాల సేపు నీ మనసు పక్కకు వెళ్ళకూడదు. సో పక్కకు వెళ్ళిందనుకోండి, అగైన్ గెట్ ఇట్ బ్యాక్ టు ది బ్రషింగ్. ఇది ఇలా చేసిందనుకోండి, దీనికి ప్రత్యేకమైన టైం అవసరం లేదు. ఇది పిల్లలకు నేర్పించాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, బ్రష్ చేసేటప్పుడు కాఫీ గురించి ఆలోచిస్తాం, కాఫీ తాగేటప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తాం, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు స్కూల్ బస్సు గురించి ఆలోచిస్తాం, స్కూల్ బస్సుకి వెళ్ళినప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తాం. మనము ఎక్కడ ఏ పని చేస్తున్నామో ఆ పని కాకుండా దాని తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ది మెయిన్ ప్రాబ్లం.
అలా కాకుండా పిల్లల్ని ఎప్పుడు ఏది చేస్తున్నారో దాని మీద ఫోకస్ ఉండేలాగా మనం పేరెంట్స్ని ట్రైన్ చేయాలి. చెప్పాలి వాళ్ళకు, తింటున్నప్పుడు తిండి మీదే ధ్యాస ఉంచు. ఇప్పుడు నిజానికి మనం గమనిస్తే ఎవరైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నారండి? లేదు. ఎక్కడ కూర్చొని తింటున్నారు? సోఫా సెట్లలో కూడా కూర్చొని, హాల్లో కూర్చొని టీవీ పెట్టుకొని అవును ఫోన్ చేస్తున్నాం. ఆర్ వి రియల్లీ ఎంజాయింగ్ ఫుడ్? నో, హాఫ్ ఆఫే ఉంటుంది. ఏదో లోపలికి వెళ్తుంది, ఇంటెన్షన్ మొత్తం టీవీ మీద, సెల్ ఫోన్ మీద ధ్యాస ఉంటుంది. దట్స్ నాట్ గుడ్. పిల్లలకి అది నేర్పించకూడదు. పిల్లలకి తినేటప్పుడు ఎంత టైం పడుతుంది? తినే హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా, హాఫ్ అన్ అవర్ నో టీవీ, సిట్ ఎట్ ది డైనింగ్ టేబుల్ అండ్ ఎంజాయ్ యువర్ ఫుడ్. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఈ ఫుడ్ నీకోసం నేను తయారు చేశాను, దీని కలరు, టెక్స్చరు, టేస్ట్, ఇదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. టీవీ చూసేటప్పుడు అటెన్షన్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది, అటెన్షన్ స్ప్లిట్ అయిపోతుంది. కొంత మన కళ్ళేమో టీవీ పైన ఉంటాయి, నోరేమో తింటూ ఉంటుంది. సో దీన్ని ఎంజాయ్ చేయలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము. ప్లస్ మోర్ ఓవర్ టీవీ పైన వచ్చే ఏదన్నా భయంకరమైనదో లేకుంటుందో చెప్పండి, దీని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకి చూడాలి. మోర్ ఓవర్ ఏమైంది, ఇప్పుడు స్క్రీన్ టైం పెరిగిపోయింది పిల్లలకు. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత ఇంకా స్క్రీన్ టైం చెప్పే పని లేదు. క్లాసులు దానిపైనే, ఎంటర్టైన్మెంట్ దానిపైనే. పుట్టిన పిల్లలకి అన్నం తినిపించాలన్నా మొబైల్లో చూపించటము, లేకుంటే భోజనం పెట్టాలన్నా మొబైల్లో చూపించటము. ఇది స్క్రీన్ టైము పేరెంట్సే పెంచుతున్నారు. స్క్రీన్ టైం పెరగడం అనేది అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేస్తుంది, అటెన్షన్ స్పాన్ తగ్గిస్తుంది. నేను 20 minutes అనేది నిజానికి ఒక అఫీషియల్గా మామూలుగా సైకాలజీ బుక్స్లోనే చెప్పాను, కానీ ఇప్పుడు అంత కూడా లేదండి. 12 minutes. 12 minutes ది ప్రజెంట్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ ది చిల్డ్రన్. అందుకు స్క్రీన్ టైం పెరిగేటప్పుడు ఆటోమేటిక్ అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. సో ఈ స్క్రీన్ టైం తగ్గించాల్సిన బాధ్యత పేరెంట్స్ది. స్క్రీన్ టైం తగ్గించాలి. ఎస్పెషల్లీ నిద్రకు ముందు అస్సలు స్క్రీన్ టైం ఉండకూడదు. నిద్రకు ముందు అసలు స్క్రీన్ టైం ఉండకూడదు. నిజానికి ఈరోజు ఒకప్పుడు మనకు నిద్రపోయేటప్పుడు కథలు చెప్పేవాళ్ళు. నాకు మా తాత కథలు చెప్పేవాడు. నేను మా తాత దగ్గర పెరిగాను. నాకు మా తాత పడుకునేటప్పుడు ఏదో కథ, నాకు తెలిసిన రామాయణం, భారతం, ఏవో కథలు చెప్పేవాడు. లేకుంటే తన అనుభవాలు, నేను పొలం వెళ్ళినప్పుడు ఇట్లా పాములను కాలేసాను, ఇట్లా తన అనుభవాలు చెప్పేవాడు. ఇప్పుడు ఎవరైనా పిల్లల కథలు చెప్తున్నారా? ఎవరు లేదు. ఏం చేస్తారు? సెల్ ఫోన్ ఇచ్చేస్తారు పడుకునే బిఫోర్. సో పడుకునే ముందు 80% స్క్రీన్ టైం తగ్గించాలి. పడుకునే ముందు పూర్తిగా తగ్గించాలి, అస్సలు ఇవ్వకూడదు. పడుకునే 1 గంట ముందు నో స్క్రీన్ టాక్. బుక్స్ ఇవ్వండి, ఇంకా కథలు చెప్పండి. పేరెంట్స్గా మీ బాధ్యత అది. సో ఇవన్నీ చేసినప్పుడు దాంతోపాటు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ మనం చేయించటం, గేమ్స్ ఆడిపించటము, రైట్, స్పోర్ట్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, ఇవన్నీ కూడా అటెన్షన్ స్పాన్ని పెంచుతాయి. ఇవన్నీ చేసినా కానీ మన ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు, పేరెంట్స్గా మన ప్రయత్నం అంతా చేసినా కానీ పిల్లలు అటెన్షన్ నిలబట్టలేదంటే అప్పుడు అది ADHD అని అర్థం చేసుకోవాలి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. రైట్. అంటే ఏంటి? అటెన్షన్ డెఫిసిట్ పేరులోనే ఉంది, అటెన్షన్ డెఫిసిట్. అటెన్షన్ తక్కువగా ఉంటుంది. హైపర్ యాక్టివ్, యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక డిజార్డర్. రైట్. ఏమవుతుంది, ఈ పిల్లలు ఎక్కడ దీని మీద ఫోకస్ పెట్టలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ADHD ఈ మధ్యకాలం చాలా పెరుగుతుంది నిజానికి, బికాజ్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, చాలా పెరుగుతుంది. ADHD పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు కానీ వాళ్ళకి అటెన్షన్ నిలబడదు. అవును, తెలివితేటలు ఉంటాయి కానీ అటెన్షన్ ఉండదు. హైపర్ యాక్టివ్, దుముకుతూ ఉంటారు. ఒకవేళ నా కౌన్సిలింగ్ తీసుకొచ్చినారని కూడా పేరెంట్స్ చెప్తూ ఉంటే వీళ్ళు నా టేబుల్ పైన ఉన్నాయని కదిలిస్తూ ఉంటారు. నా టేబుల్ పైన ఉన్నవన్నీ అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. ఫిడ్జెటింగ్, వాళ్ళు దే కాంట్ సిట్ ప్రాపర్లీ. రైట్. సో చేతిలో ఏదో ఒకటి కదలాడుతూ ఉండాలి వాళ్ళకు, ఏదో ఒక మూమెంట్ ఉండాలి వాళ్ళ బాడీలో. అంత ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర, అంత ఎనర్జీ ఉంటుంది. సో హైపర్ యాక్టివ్, దూకుతూ ఉంటారు. ఈ సోఫా నుంచి ఆ సోఫాకి, ఆ సోఫా నుంచి దూకుతూ ఉంటారు. సో ఇక క్లాస్లో అయితే తన టర్న్ వచ్చేదాకా ఆగరు. ఏదైనా ప్రశ్న కానీ నేను చెప్తాను మేడం అంటారు. రైట్. పూర్తి చెప్తారంటే సగంలో ఆపేస్తారు. అవును. సో
ఇలాంటివన్నీ కూడా ఆగకపోవడము, తొందరపాటు, ఏ పని పూర్తిగా చేయలేకపోవడము, సగంలో ఆపేస్తారు. ఎందుకంటే సగంలో అటెన్షన్ షిఫ్ట్ అయిపోతుంది. అవును, సైన్స్ చదువుతూ ఉంటారు, సగంలో అది క్లోజ్ చేసి మ్యాథ్స్కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి సగంలో అది క్లోజ్ చేసి ఇంకో దానికి వెళ్తారు. సో ఇది వీళ్ళకుండే సమస్య. అయితే దీనికి చక్కగా మనం కౌన్సిలింగ్ కానీ బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ కనుక ఇప్పిస్తే కనుక దే విల్ డూ వండర్స్. త్రూ జీనియస్ జిమ్ ఇదంతా పాసిబిలిటీ అండి? యా, జీనియస్ జిమ్ ద్వారా ఎలా పాసిబిలిటీ అంటే, జీనియస్ జిమ్లో థెరపీ ఉండదు నిజానికి, కానీ థెరపీ లాగా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే జీనియస్ జిమ్లో మనము ఫస్ట్ ఫోకస్ చేసేంత కూడా హౌ టు మేనేజ్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. పిల్లల దగ్గర నుంచి అందరికి కావాల్సినదే కదా, హౌ టు మేనేజ్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. ఎప్పుడైతే ఈ మైండ్ కంట్రోల్ చేసుకోవడం వస్తుందో, అంటే ఆలోచనల మీద అజమాయిషి వస్తుందో, ఆలోచన అజమాయిషి వస్తే హీ కెన్ కంట్రోల్, హీ కెన్ ఫోకస్, హీ కెన్ కాన్సన్ట్రేట్, హీ కెన్ స్టడీ వెల్, హీ కెన్ అండర్స్టాండ్ వెల్. ఎందుకు? అన్నిటికీ మూలం ఆలోచనే కదా. సో జీనియస్ జిమ్ ఫోకస్ మొత్తం కూడా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం పైన ఫోకస్ చేస్తుంది. మోరోవర్ 5 సెన్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలని నేర్పిస్తుంది. గ్రేట్. 5 సెన్సెస్ని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలని నేర్పిస్తుంది. కాబట్టి ఈ ADHD యొక్క సమస్యను కూడా అడ్రస్ చేస్తుంది. మరీ క్లినికల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ మేమే రిఫర్ చేస్తాం, కౌన్సిలింగ్ తీసుకొని రిఫర్ చేస్తాం. మామూలుగా ఒక మోడరేట్ లెవెల్లో ఉన్నంత వరకు కూడా యూ కెన్ అడ్రస్ త్రూ జీనియస్ జిమ్. సో ఇది మనం పేరెంట్స్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, పేరెంట్స్ ఒక సమస్య వచ్చినప్పుడు ముందు మీకు మీరుగా ఒక ప్రయత్నం చేయాలి. సమస్యను అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక ప్రయత్నం చేయాలి. మీ వల్ల కానప్పుడు అప్పుడు దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, ఒక చైల్డ్ సైకాలజిస్ట్ని, ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు కౌన్సిలింగ్ అండ్ థెరపీ తీసుకొని చేయడం అనేది మంచి పద్ధతి. అలాగే మీకు ఒక కోర్స్ లాగా కావాలంటే యూ కెన్ జాయిన్ ఇన్ ది జీనియస్ జిమ్. ఎందుకంటే జీనియస్ జిమ్ ఒక సెషన్తోనో 2 సెషన్లతోనో చెప్పేసి, ఒక క్లాస్ చెప్పేసి వదిలేదు. 6 నెలల పాటు మీ పిల్లల్ని మా పిల్లల్లాగా వాళ్ళ క్లాస్ చెప్పడంతో పాటు వాళ్ళ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు చూస్తూ, వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని గమనిస్తూ వాళ్ళు మరింత ముందుకెళ్ళేలాగా కోచింగ్ సిస్టమ్. కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది, పిల్లలకు పెద్దలకు ఇద్దరికి కూడా. ఓకే. చైల్డ్ సైకాలజీ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా డైరెక్ట్గా త్రూ జీనియస్ జిమ్ అటెండ్ అయ్యి కోర్సుని తీసుకోవచ్చు అంటారా, ఏ పేరెంట్ అయినా సరే? మనము జీనియస్ జిమ్ అనేది 6 to 8 ఇయర్స్ ఒక గ్రూపు, 9 to 12 ఇయర్స్ ఒక గ్రూపు, 13 to 19 ఇయర్స్ ఒక గ్రూపు. దిస్ ఈజ్ ది 3 బ్యాచెస్ అనమాట. అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ ఈ బ్యాచ్లు డివైడ్ చేశాము. ఈ ఏ వయసు వాళ్ళైనా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు, చక్కగా జాయిన్ కావచ్చు. ఇది ప్రివెంటివ్ మెథడ్, మోరోవర్ ఇట్ డెవలప్మెంటల్ మెథడ్. ప్రివెంటివ్ మెథడ్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. మోరోవర్ సమస్యలు వచ్చాక పరిష్కరించుకోవడానికి కూడా సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఆల్ ది బిహేవియరల్ ప్రాబ్లమ్, కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ వీటిని అడ్రస్ చేస్తుంది, రాకుండా నివారిస్తుంది. కాబట్టి ఇది అన్ని రకాలుగా మంచిది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్. చూశారు కదండి వీడియో. సో మీకు కనుక పిల్లల విషయంలో కిడ్స్ బిహేవియరల్ థెరపీ మీద ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ, అంటే కిడ్స్ని ఏ విధంగా మనం డీల్ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే జీనియస్ జిమ్లో జాయిన్ అవ్వచ్చు మీరు. అండ్ విశేష్ గారు చెప్పినటువంటి మాటల్ని తీసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటి మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీ పిల్లల్లో ఎటువంటి యాక్టివిటీస్ అయినా సరే మీరు చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి విశేష్ గారితో మాట్లాడడానికి కాల్ చేయొచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.